హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏకంగా అధికార పార్టీనే డిసప్పాయింట్ చేసింది. అధికార పార్టీని జనసేన పార్టీ డిసప్పాయింట్ చేయడం ఏంటి, లేక ఏమనాలి? జనసేన పార్టీపై పెట్టుకున్న అభిమానులు నమ్మకాన్ని, అలాగే జనసేన పార్టీని ఆదరిస్తున్న జనాల్ని, వారి అనుచరుల్ని, సపోర్టర్స్ని, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా డిసప్పాయింట్ చేశారని చెప్పాలి. ఇదేంటి అధికార పార్టీని డిసప్పాయింట్ చేయడం ఏంటనేది ఒక సందేహం రాదు. పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకంతో పాటు అధికార పార్టీ కూడా అవతల పార్టీని కొంత రెస్పెక్ట్ చేయడం అంటూ జరుగుతూ ఉంటుంది. అలాగే జనసేన చేసిన ఈ 10 ఏళ్ల ప్రయాణంలో జనసేన పార్టీ అధినేత సాగించిన వైనాన్ని, మాట్లాడిన తీరుని, ఛాలెంజెస్ ని, అనేకమైన అంశాలని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా 175 సీట్లలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న జనసేన 175 సీట్లలో కనీసం ఒక 30-40-50% వరకు సీట్లు షేర్ చేసుకుని జనాల్లోకి వస్తుందని వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అనుకోవడం అంటే ఆ రాజకీయ ప్రత్యర్థి యొక్క బలాన్ని పర్లేదు, బాగానే కాంపిటీషన్లోకి రావచ్చు అనే ఒక సానుకూలమైన ఆలోచనతోటే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా భావించి ఉండొచ్చు. కానీ అధికార పార్టీని కూడా పూర్తి స్థాయిలో డిసప్పాయింట్ చేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ అని చెప్పవచ్చు. 10 ఏళ్లుగా జనసేన అంటే ఒక ఆల్టర్నేటివ్, ఒక బలమైన పార్టీగా ముందుకు వస్తుంది, రాబోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా తన ప్రాతినిధ్యాన్ని, బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. టచ్ లో ఉంటుంది. ముఖ్యంగా మోడీ లాంటి, అమిత్ షా లాంటి నెంబర్ 1, నెంబర్ 2 నేతలతో టచ్ లో ఉంటూ ఇక్కడ టీడీపీని సైతం తన వెనక తిప్పుకునే ప్రయత్నాలు కూడా అప్పుడప్పుడు చేసినట్టు కనపడింది. కనుక అలాగే పవన్ కళ్యాణ్ విసిరే డైలాగులు కానీ, ఛాలెంజెస్ కానీ, వచ్చేది మన గవర్నమెంటే, మనమే రాష్ట్రాన్ని పాలిస్తాము, వచ్చిన తర్వాత మనమేంటో చూపిస్తాము అని ఛాలెంజెస్ మీద ఛాలెంజెస్ విసిరి జనాల్లో ఊగిపోయే పవన్ కళ్యాణ్ ఈ రోజు కేవలం 24 సీట్లకు పరిమితం కావడం నిజంగానే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించిన వాళ్ళందరికీ కూడా చాలా డిసప్పాయింట్ అయిన విషయం, తట్టుకోలేని విషయం. అయితే పొత్తులు అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని లోక కళ్యాణం, సమాజ హితం కోసం మాత్రమే తనని తాను తగ్గించుకుంటూ అలియన్స్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేతను మరింత పెంచి తక్కువ సీట్లకు పరిమితం కావడం పైనే అనేక అనుమానాలు, అనేకమైన ప్రశ్నలు లేవడం అనేది సహజం. ముఖ్యంగా ప్రజలే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, రాజకీయాన్ని అనుసరించే, రాజకీయాన్ని ఫాలో అయ్యే, రాజకీయాల పట్ల అవగాహన ఉన్న రాజకీయ మేధావులకు కూడా పవన్ కళ్యాణ్ 24 సీట్లకే పరిమితమైన అంశం ఒక ప్రశ్నగానే మారింది. ఏదో ఒక సామెత ఉంది, స్వీయ లోపంబు ఎరుకుట గొప్ప విషయం అని. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తన యొక్క పార్టీ యొక్క బలాన్ని అంచనా వేసి, అంచనా ప్రకారమే రాజకీయ పొత్తులో భాగంగా కేవలం 24 సీట్లకే పరిమితం అయ్యారా అని అనుకోవచ్చా? లేక ఈ ఒప్పందాల మధ్య ఏదైనా ఒక రహస్య ఒప్పందం ఏదైనా జరిగే ఆల్ ఆఫ్ సడన్ గా అభిమానులను కానీ, ఈ క్యాడర్ని కానీ, ముఖ్యంగా ఒక కమ్యూనిటీని కానీ డిసప్పాయింట్ చేశారా అనేది మరో ప్రశ్న. అయితే ఈ ఒప్పందాలు, సీట్ల పంపకాలకు సంబంధించిన పత్రికా విలేకరుల సమావేశంలో అటు చంద్రబాబు నాయుడు గారు తన అభ్యర్థుల్ని చాలా కాన్ఫిడెన్స్ గా చదువుకుంటూ వెళ్తే, ఈయన మాత్రం ఉన్న 24 సీట్లలో కూడా తన అభ్యర్థుల్ని కేవలం 4-5 మాత్రమే ఆ స్టేజ్ పై ప్రకటించి మిగతా తర్వాత ప్రకటిస్తానని చెప్పడంలో కూడా ఇంతకాలంగా జనసేన తన అభ్యర్థుల కోసం చేసిన గ్రౌండ్ వర్క్ ఏముంది, అసలు చేశారా లేదా, అసలు అభ్యర్థులు ఉన్నారా లేదా అనే ఒక సందేహం కూడా చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి కలుగుతా ఉంది. ఏమైనా సరే నాలాంటి పవన్ కళ్యాణ్ అభిమానులకి, అలాగే పవన్ కళ్యాణ్ యొక్క శక్తిని అంతో ఇంతో పాజిటివ్ గా ఆలోచించే వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా డిసప్పాయింట్ చేశారని అనుకోవాలి. చూద్దాం భవిష్యత్తులో ఆయన ఇంకే స్టెప్ తీసుకుంటారో, అభిమానుల్ని అలాగే ఓటర్లని మెప్పించే ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూద్దాం. ఇది ఇవాల్టి జీవి టాక్స్ కంటెంట్. మరొక ముఖ్యమైన కంటెంట్తో మరోసారి కలుసుకుందాం. బాయ్ బాయ్.